నమో వెంకటేశాయ. శ్రీరామానుజుని భగవంతుడైన శ్రీనివాస పరబ్రహ్మను శ్రీమన్నారాయణ విగ్రహునిగా శాస్త్రవాదంతోనే కాక ప్రత్యక్ష మహిమల ద్వారా శ్రీనివాసుని శంఖచక్రాది దివ్యాయుధములు ధరింపచేసి ఆ పైన శ్రీవారి పూజా విధానమును చాలా కాలంగా శైవుల చేత అస్తవ్యస్తంగా చేయబడిన దానిని సంస్కరించి పూర్వాగమ శాస్త్ర ప్రమాణపూర్వకంగా శ్రీవారి అర్చనా పూజాధికములన్నీ యథావిధిగా ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఇందులో మొట్టమొదటిది శ్రీవారి తిరునామం లేక ఊర్ధ్వపుండ్ర ధారణము. హైమోర్ధ్వపుండ్రం అన్న ప్రమాణపూర్వకంగా పచ్చకర్పూరంతో శ్రీవారి నామం దిద్దుట. రెండవది, శివాలయంలో జరిగే విధంగా ప్రతిరోజు అభిషేకాలు జరుపుట విష్ణు విగ్రహానికి నిషేధం కావున అది నిలిపివేసి ఒక్క శుక్రవారాభిషేకం మాత్రమే ఏర్పాటు చేయుట. మూడవది, తిరుమల ఆలయ ప్రాకారమునకు 4 వైపులా 4 మాడవీధులు, అలాగే వరాహస్వామికి ఆలయం 3 దిక్కులకు తిరువీధులు చేయించడము. నాలుగవది, ఈ సౌకర్యం కలిగినందువలన బ్రహ్మోత్సవాలను కొండపైనే జరిపించుటకు ఏర్పాట్లు చేయడము. ఐదవది, శ్రీవారి ఉత్సవ విగ్రహంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి అయిన శ్రీ వెంకటతురైవార్ను శాంతపరిచి అప్పుడే ఉద్భవించిన శ్రీ మలయప్పన్ స్వామివారి విగ్రహానికే చక్రస్నానం వంటి ఉత్సవాలను అర్చన చేపట్టడం. పరమేకాంతత్వం గల వైగానస పండితోత్తముడైన బింబాధరుడు అను భాగవత శ్రేష్ఠుణ్ణి అర్చకునిగా ఏర్పాటు చేయడం. ఏడవది, ఆ పైన విష్ణు పారిషతుడైన సేనాపతి లేక శ్రీ విశ్వక్సేనుల వారి సన్నిధిని ఆవిష్కరించుట. ఎనిమిదవది, రాజు క్రిమికంఠుని మరణానంతరం కావేరీ తీరమునున్న చిత్రకూటములోని శ్రీ గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పారవేయబడిన దానిని తిరుపాదం తిరుపతి అను పేరుగల దిగువ తిరుపతిలోని శ్రీ పార్థసారథ స్వామి కోవెలలో ప్రతిష్ఠించటము. తొమ్మిదవది, యాదవరాజు విఠలదేవుని చేత శ్రీ గోవిందరాజాలయమును 4 పక్కల తిరువీధులను రాజమార్గములు కల శ్రీ రామానుజపురము అన్న గ్రామాన్ని ప్రతిష్ఠించటము. అక్కడ ఆలయ సేవకులకు అవసరమైన 4 వర్ణాల వారికి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి గ్రామకంఠమును ఏర్పాటు చేసి ప్రజల నివాసములను ఏర్పాటు చేయడము వంటి మహత్తర కార్యక్రమాల్ని చేపట్టి